Daily. Taste the Daily. గత ప్రభుత్వం వల్లే పేద ప్రజలు రోడ్డున పడ్డారన్నారు కూన శ్రీశైలం గౌడ్. అప్పుడు అధికారులు ప్రభుత్వానికి కొమ్ము కాశారన్నారు. అక్రమ కట్టడాలకి అనుమతులిచ్చారన్నారు కూన. ఇక సీఎం రేవంత్ మంత్రి శ్రీధర్ బాబుతో తాను మాట్లాడతారని చెప్పారు. బీఆర్ఎస్ వల్లే పేదలకు ఈ పరిస్థితి వచ్చింది అంటున్నారు కూన శ్రీశైలం గౌడ్. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ అప్పుడున్న 14 నుంచి 24 వరకు 23 వరకు ఉన్న అధికారులు ఎంఆర్ఓ ఆఫీస్ కూతబెట్టి దూరంలో ఉంది. ఈ పేదలకు చెప్పేది అమ్మ ఈ జాగాలు వాళ్ళు దొంగతనం నమ్ముతున్నారు, దొంగలు మీరు కొనుక్కోవద్దు, డబ్బులు ఇవ్వద్దు అంటే ఈ పేదలు ఇవాళ ఈ రోడ్డు మీదకి రాకపోదు. వీళ్ళు రోడ్డు మీద రావడానికి కారణం బీఆర్ఎస్ ప్రభుత్వమే. గతంలో మొత్తం అందరికి లేవు, కొంతమందికి. గతంలో అధికారుల పొరపాటు ఏంటంటే మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కరెంటు డిపార్ట్మెంట్లో ఒక అప్లికేషన్ పెట్టినాం. ఏమని, అయ్యా పేదోళ్ళు రోడ్డున పడతారు, వారికి ఎవడైతే ప్లాట్లు చేసి అమ్ముతుండో వాడే కాంట్రాక్ట్ తంబాలు తెచ్చేసి వైర్లు వాడే గుంజిపించి వీళ్ళని మోసం చేస్తుండ్రు, లైట్లు పచ్చగా కనబడితే వాళ్ళు కొంటుర్రు అని చెప్తే కూడా ఆ ప్రభుత్వం వెళ్ళారు. ఏదేమైనప్పటికీ ఈ పేదలు వాళ్ళకు రెక్కాడితే కానీ డొక్క నిండది. ఈ యొక్క నిన్న పరిణామం మీద జరిగిందో హైడ్రా కమిషన్తో మాట్లాడితే సార్ పేదల జోలికి మనం పోము, ఎందుకంటే ఆ రోజు 1 ఇయర్ కింద కూడా మనం ఏదైతే చూసినామో అది మళ్ళీ ముంగడ జరుగుతున్నారు. వీళ్ళ పేరు చెప్పి బడాబాబులు కబ్జాలు చేస్తున్నారు కాబట్టి దాని కొరకు రావడం జరిగింది. ఇవాళ ఇళ్ళ వరకైతే అన్యాయం జరిగిందో వీళ్ళది ముఖ్యమంత్రి గారి దృష్టికి శ్రీధర్బాబు గారి దృష్టికి తీసుకుపోయి వారేమంటారంటే వీళ్ళ వాదన మా బస్సి మాకు కావాలంటారు. అమ్మ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వంలో చాలామందికి పేదలకు సాయం చేసిండు. ఏదున్నా కాంగ్రెస్ ప్రభుత్వమే. ఇవాళ బీఆర్ఎస్ దిక్క మీరు రోడ్డు మీదకి వచ్చిర్రు, అయినా మేము సాయం చేస్తాం.